వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఒమ్మిటి. మీరందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గం గణపతి నమః. ఈరోజు వీడియోలో భాద్రపద మాసంలో వచ్చే పూర్ణిమ తిథికి అంటే పౌర్ణమికి గల ప్రత్యేకత ఏంటి అనే విశేషాలతో పాటుగా భాద్రపద శుక్ల ఏకాదశి తిథి యొక్క విశిష్టత మరియు మహాలయ పక్షం అంటే ఏంటి, పితృదేవతలు అంటే ఎవరు, వారిని ఎలా పూజించాలి, ఆరాధించాలి, పితృదేవతల ఆరాధన వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. ఉమామహేశ్వర్లు అంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వర్లు మొట్టమొదటిసారిగా అర్ధనారీశ్వర్లు అయినటువంటి తిథే ఈ భాద్రపద పూర్ణిమ తిథి. కనుక ఈ భాద్రపద పూర్ణిమ తిథి రోజున మహర్షులు, మునులు అందరూ కూడా ఉమామహేశ్వర వ్రతం చేస్తారు. అర్ధనారీశ్వర ప్రతిమను భక్తితో శ్రద్ధగా షోడశోపచారాలతో పూజించాలి. బిల్వపత్రాలతో శివపార్వతులను పూజించినటువంటి దంపతులు పుణ్య దంపతులు అవుతారని, ఆదర్శ దంపతులై సకల సుఖాలతో నిండు నూరేళ్లు జీవిస్తారు అని పెద్దల మాట. ఇటువంటి వ్రతం మరొకటి లేదని, ఇంతటి మహత్తరమైనటువంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి వ్రతాన్ని మనకు అందించినటువంటి భాద్రపద మాసం వంటి మాసం మరొకటి లేదు అని అగస్త్యుల వారు అన్నారు. అలాగే భాద్రపద శుద్ధ ఏకాదశి తిథిని పద్మా తిథి అని, లక్ష్మీ తిథి అని పిలుస్తారు. ఈ శుద్ధ ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండి తామర పువ్వులతో భక్తితో శ్రద్ధగా లక్ష్మీనారాయణులను పూజిస్తే పద్మనిధి యొక్క అనుగ్రహం లభిస్తుందట. అలాగే భాద్రపద కృష్ణ ఏకాదశిని అజాతిథి అని అంటారు. ఈ తిథి నాడు హరిని అర్చిస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుందట. అలాగే సంసార భ్రాంతి తొలగించే తిథి ఈ అజాతిథి. వింటారు కదండి, భాద్రపద మాసంలో మొదటి 15 రోజులు అంటే పౌర్ణమికి ముందు వచ్చే 15 రోజుల్లో వచ్చే తిథుల యొక్క ప్రత్యేకతలు ఏంటో, ఇప్పుడు మహాలయ పక్షంలో పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. భాద్రపదం అనగానే అందరికీ స్ఫురించే విషయం ఏంటి అంటే మహాలయం. పద్మకల్పంలో రుద్రుడు భాద్రపద బహుళ పాడ్యమి నుండి 15 రోజుల పాటు లోకాలను తనలో లయం చేసుకున్నాడని, అందుకే ఆ కాలానికి అనగా భాద్రపద కృష్ణ ప్రతిప తిథి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే కాలాన్ని మహాలయ పక్షములు అంటారు అని వేదవ్యాసుడు వివరించాడు. ఈ కాలంలో పితృశ్రాద్ధాలు చేయాలి. చనిపోయిన కాలం చేసిన మన పెద్దవాళ్ళనే, పూర్వీకుల్నే మనం పితృదేవతలు అంటాం. ఆ పరమాత్మ యొక్క అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఎంత అవసరమో మన పితృదేవతల ఆశీర్వాదాలు కూడా అంతే అవసరం. వాళ్ళు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మహాలయ పక్షాల్లో వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వల్ల పితృదేవతలు సంతృప్తులై మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం వల్ల మన వంశం అభివృద్ధి చెందుతుంది. అలాగే అకాల మరణాలు కూడా ఉండవు. మరి ముఖ్యంగా భరణి నక్షత్రం నాడు పితృదేవతలకు శ్రాద్ధం పెడితే మన కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందట. విన్నారు కదండి, రానున్న మహాలయ పక్షాల్లో మన పితృదేవతలను గుర్తు చేసుకొని, గుర్తు పెట్టుకొని శ్రాద్ధ కర్మలు నిర్వహించి వాళ్ళ ఆశీర్వాదాలను పొందుదాం. వీడియో మీ అందరికీ నచ్చింది అని ఆశిస్తూ వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.